జాంకాయలు తెంపుతున్నాం ఫ్రెండ్స్. పండు జాంకాయ. ఇంకా పండు జాంకాయ చూపి. ఇంకొంచెం పైకి ఉంది చూడు మమ్మీ. గది గది. హలో గాయస్, మా చెట్టు జామకాయలు ఇప్పుడే తెంపాను, చూసారు కదా. ఇవి 2-3 డేస్కి ఒకసారి ఇలా వెళ్తూ ఉంటాయి. రోజు రావండి జామకాయలు. ఒక 2-3 ఇన్ని జామకాయలు వెళ్ళాయి కదా, మళ్ళీ 3-4 డేస్ గ్యాప్ వస్తుంది, మళ్ళీ ఇన్ని జామకాయలు వెళ్తాయి. ఇది చెట్టు చిన్నగా ఉండి గోడవతలకి కొమ్మలు ఉండేసరికి ఆ బాటెమ్మడి పోయే వాళ్ళు ప్రతి ఒక్కరు అటు పక్క కొమ్మలు ఉన్న జామకాయలు మొత్తం తెంపుకొని తినేస్తారు. ఈ లోపలకున్న కొమ్మలకున్న జామకాయలు మాత్రమే మాకు వస్తాయండి. ఈ రేకుల మీద కొవ్వరు ఎక్కలేరు కనుక ఆ పైన ఉన్న జామకాయలు మొత్తం ఇలా పండు మొక్కుతాయండి. ఇలా పండు మొక్కుతాయి. కొన్ని రామచిలుకలు కూడా ఇలా తినేస్తూ ఉంటాయి మా జామకాయలు. మా జామకాయ ఎలా ఉందో చూపిస్తాను మీకు. వావ్, రెడ్ జామకాయ చూసారా, రెడ్గా భలే స్వీట్గా ఉంటాయండి. ఒక్క జామకాయ తింటే నోరంతా స్వీట్ అయిపోతుందండి. చాలా బాగుంటాయి మా జామకాయలు మాత్రం. మా జామకాయలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. వీడియోస్ పెట్టక 1 మంత్ అవుతుందండి. ఎందుకంటే ఇంట్లో కొంచెం పరిస్థితులు బాగాలేవు. బాబుకు కూడా కొద్దిగా హెల్త్ బాగాలేకుండే వీడియోస్ మీద అంత ఇంట్రెస్ట్ కూడా పెట్టలేదండి. ఇప్పుడు బాబుకు ఆరోగ్యం మంచిగా అయింది, స్కూల్కి వెళ్తుండు, కొద్దిగా పరిస్థితులు సర్దుమనిగాయండి. ఇక నా పని నేను చేసుకుందామనేసి యూట్యూబ్ వీడియోస్ తీయడానికి స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు లైక్స్ ఇస్తేనే యూట్యూబ్ నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా చూస్తుందండి. పాత వారైనా సరే లైక్ ఇవ్వండి. లైక్స్ నాకు చాలా ఎంకరేజ్మెంట్ని ఇస్తాయండి. 9-10 లైక్స్ రాకుండా కనీసం ఒక 30-40 అయినా లైక్స్ వస్తే చాలా సంతోషిస్తానండి. కొత్త ఛానల్ కదా, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. సపోర్ట్ ఇస్తేనే మాలాంటి చిన్న చిన్న ఛానల్స్ వాళ్ళు లైఫ్లో స్థిరపడతారండి. పాత ఛానల్లే చూడకుండా ఇలా చిన్న చిన్న ఛానల్ వాళ్ళు పెట్టే వీడియోస్ కూడా చూసి ఎంకరేజ్మెంట్ ఇస్తే మాకు కూడా చాలా సంతోషం ఉంటుందండి. 1000 సబ్స్క్రైబర్స్ అయితేనే ఛానల్ మానిటైజేషన్ అవుతుందండి. 1000 సబ్స్క్రైబర్స్ కావాలంటే నాకు 1 ఇయర్ పడుతుంది. ఇప్పటికీ ఛానల్ స్టార్ట్ చేసి నాకు 4 మంత్స్ అవుతుందండి. 4 మంత్స్ నుంచి నాకు 300 అయ్యారు సబ్స్క్రైబర్స్. ప్లీజ్ లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడప్పుడు మీకు ఇష్టం ఉన్న వీడియోస్ చూసి ఒక లైక్ ఇవ్వండి. అలా సబ్స్క్రైబర్ పెరిగితేనే మానిటైజేషన్ కాదండి. సబ్స్క్రైబర్స్ పెరగాలి, 4000 వాచ్ అవర్స్ కూడా కావాలండి. అందుకే చాలా కష్టపడుతున్నాను. ఈరోజు చేపల ఫ్రై, చేపల కర్రీ వండుతున్నానండి. 2 చేస్తున్నాను. నా స్టైల్లో వండుతున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు. ముందుగా చేపల ఫ్రైకి కలిపి పెట్టుకుందాం మనం. కేజీ తెచ్చానండి, పెద్ద చేపేను. ఇది ఒకదాన్ని ఏం తీసుకోలేదండి, ఇది 2 కేజీల చేప. ఒక ఆమె నేను ఇద్దరం కలిసి 2 కేజీల చేప తీసుకొని సగం చేయించుకున్నామండి. ఆమె కేజీ, నేను కేజీ చేయించుకున్నాను ఈ ముక్కలు. ఈ ముక్కలు వచ్చేసి కర్రీ చేస్తానండి. తల ఇవి తోక ముక్కలు, ఇవి మెత్తగా ఉంటాయి. ఇవి వచ్చేసి కర్రీ వండుతాను. ఈ పెద్ద పెద్ద ముక్కలు వచ్చి ఫ్రై చేస్తానండి.
చేపల ఫ్రైకి ముందుగా కారం వేస్తున్నాను. చేపలు కదా కౌసు ఉంటుందండి, కారం మంచిగానే వేసుకోవాలి. 2 స్పూన్ల మీద సగం వేస్తున్నాను కారం. ఇది 1/2 స్పూన్ వేస్తున్నానండి సాల్ట్. పసుపు అండి 1/2 స్పూన్ పసుపు. జీలకర్ర మెంతుల పొడి అండి స్పూన్ ఉంది, 1/2 స్పూన్ ఉంది జీలకర్ర మెంతుల పొడి. ఇది ధనియాల పొడి అండి, ఇది చిన్న స్పూన్ అండి, 2 స్పూన్లు వేస్తున్నాను. చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ వేస్తున్నానండి. ఒక 6 పీసెస్ కదా, స్పూన్ చాలు. మసాలా నూరలేదు, ఫ్రై చేసేటప్పుడు మసాలా వేసుకుంటాను. ఇప్పుడు మసాలా ఏం కలపను. ఆయిల్ స్పూన్ వేస్తున్నానండి. ముందుగా ఇది 1 అవర్ అయినా 2 అవర్ అయినా మ్యారినేట్ చేసి పెడితే ఫ్రై చేసుకుంటే ఒక మంచిగా మసాలా మొత్తం పట్టాలి. అల్లం ఎల్లిగడ్డ, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, మెంతి పొడి ముక్కకు బాగా పడితే ఒక లేదన్నా 2 అవర్స్ 1.5 అవర్ ఉంచుతానండి. ఇది ఒక 1.5 అవర్ ఉంచాక ఫ్రై చేస్తాను. ఆలోపు కర్రీ వండుతానండి, చేపల కర్రీ. ఈ ఫ్రై అయితేనే బాబు ఇష్టంగా తింటాడు. కూర వండితే ముళ్ళు ఉంటాయి కదా, అవి తీసుకోనికి రావంట. ఇట్లా ఫ్రై చేస్తే మంచిగా వెళ్తాయంట. ఏ ముళ్ళు కా ముళ్ళు విడిగా మంచిగా వెళ్తాయంట. ఇట్లా కర్రీ వండితే మొత్తం అలా కలిసిపోయి ముళ్ళు అనేది దొరకదు అని వాడు ఎక్కువ ఫ్రై ఇష్టపడతాడు అసలు. ఇది పెద్ద చేప కదా, ఫ్రై మంచిగా చేసుకోవస్తుంది ఈ చేప. ఇవన్నీ ముక్కలకు మంచిగా పట్టించిన ఒక 1.5 అవర్ ఇలా పక్కకు పెడదాం. ఇది ఆలోపు కర్రీ వండుదాము. కర్రీలోకి ఉల్లిపాయలు, టమాటా అవన్నీ తీసి పెడతాము. కొయ్యలేదండి, ఉల్లిపాయలు కోసి పెట్టాలి. మూత వేసి పెడితే నాంత చేతులకి ఇది ఉంది కదా, ఈ ముక్కలకు అంటిస్తాను. ఈరోజు ఫ్రైడే అండి, నేను తినను చేపల కూర. ఇది కూడా బాబే తినాలి. రేపు 2 రోజులు తింటాడు బాబు. ఇప్పుడు కర్రీలోకి ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కోసి పెట్టుకుందాం. చేపల కూరలోకి 2 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు, కొంచెం కొత్తిమీర కోసి పెట్టుకుందాం. ఇవన్నీ నీట్గా కడిగాను, ముక్కలు చేసుకుందాం. ఉల్లిగడ్డ వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. ఉల్లిగడ్డ వేయకుండా కూర వండాలంటే చేపల కూర వండలేము. మసాలా అయినా, ఉల్లిగడ్డ అయినా, టమాటా రసం అయినా, అల్లం ఎల్లిగడ్డ అయినా ఏవి లేకున్నా కూర టేస్ట్ ఉండదు అస్సలు. ఇవన్నీ ఉంటేనే ఆ కూర టేస్ట్ ఉంటుంది. కొన్ని ముక్కలే కదా, అందుకే చిన్న ఉల్లిపాయలు 2 తీసుకున్నాను.
అంగట్లో 10 రూపాయలకు కట్ట అండి. లావు, చాలా లావు బాగుంది. ఆ కట్ట తెచ్చాను. పెద్దగా బాగుంది. కొత్తిమీర లేతగా ఏం ముదరలేదు. పొడుగుంది కానీ ముదరలే. బలంగా పెరిగింది కొత్తిమీర. మంచి స్మెల్ వస్తుంది కోస్తుంటేనే. ఇదిగో రెడీ. ఉల్లిగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర. గిన్నె కాగిందండి. ఆయిల్ పోసుకుందాం. ఒక 1/2 కేజీ ఆయిల్ పోసి పెట్టుకున్నాం. కొంచెం బగారా, కొంచెం మసాలా వేసుకుందాం. 2 బగారా ఆకులు, కొంచెం విడి మసాలా, చెక్క, సాజీర, లవంగ కొంచెమే వేసుకుంటున్నాను. ఇవి దోరగా వేగాక ఉల్లిపాయలు ముక్కలు వేసుకుందాం. వేగావండి మసాలా గిట్లా. ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి ఉల్లిపాయ ముక్కలు. ఒక 5 నిమిషాలలో మగ్గిపోతాయండి. మూత పెట్టుకుందాం. ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగావండి. మధ్యలో ఒకసారి కలపెట్టాను. దోరగా వేగావండి. ఇందులో టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటాలు కూడా దోరగా వేగనిద్దాం ఒక 10 నిమిషాలు. ఇందులో ఇప్పుడే పసుపు, అల్లం ఎల్లిగడ్డ వేస్తే అడుగంటుతాయండి. ఇవి దోరగా వేగాక పసుపు, అల్లం ఎల్లిగడ్డ వేద్దాం. ఇవి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఈ టమాటా ముక్కలు కూడా మూత వేసుకుందాం. ఇక టమాటా ముక్కలు ఎలా వేగాయో చూద్దాం. కొంచెం వేగావండి. ఇందులో పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. 1/2 స్పూను పసుపు అండి, స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, మంచి సువాసన వస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక మంచి కలర్ఫుల్గా చాలా బాగా కనబడుతుంది. పేస్ట్ పసుపు వేసేసరికి ఒక్క 2 నిమిషాలు మూత వేసి పెట్టుకుందాం. ఇంకా దగ్గరికి మగ్గుతాయి. 2 నిమిషాలు అయిందండి. మూత తీసి చూద్దాం. మంచిగా వేగాయండి. ఇప్పుడు కారం, ఉప్పు వేసుకొని చింతపండు రసం పోసుకుందాం. కారం 1 స్పూను సరిపోదండి. ఇవి చేపలు కదా, కొంచెం స్మెల్ వస్తాయి. అందుకే 2 స్పూన్ల కారం వేసాను. కల్లుప్పు అండి, ఇంత కూడా కొంచెం తక్కువ వేసుకుంటా. సరిపోకుంటే మళ్ళీ వేసుకుంటా. 1 నిమిషం పాటు మగ్గాక చింతపండు రసం పోద్దాం. ఇందులో 1 నిమిషం మగ్గనిద్దాం. 1 నిమిషం అయ్యిందండి. మూత తీసి చూద్దాం. వావ్, మంచిగా మగ్గిందండి. చింతపండు రసం పోద్దాం. ఇందులో చింతపండు రసం చేసి పెట్టుకున్నాను. ఈ రసం పోసుకున్నాను. కొన్ని వాటర్ పోసి పెడదాం. ఇందులో బాగా ఈ రసం మరిగాక చేప ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర, మెంతులు వేయించి పొడి చేసుకొని పెట్టుకుందాం. అందుకే కడాయి పొయ్యి మీద పెట్టాను. కడాయి కాలిందండి. కొన్ని మెంతులు వేసుకుందాం. కొంచెం జీలకర్ర, వేగినవండి. ఇప్పుడు పొడి చేసుకుందాం. ఈ చిన్న రోల్లో కొంచెం మసాలా వేసుకున్నాను.
అలాగే ఈ జీలకర్ర మెంతులు కూడా వేసుకుందాం. ఈ 3 కలిపి పొడి చేసి పెడదాం. మసాలా పూర్తిగా దంగిందండి, మంచిగా అయిందండి పొడి. చేపల పులుసు కూడా మరిగింది, అందులో చేప ముక్కలు వేసుకుందాం. బాగా మరిగిందండి మంచిగా దగ్గరికి. ఇందులో ఇప్పుడు ముక్కలు వేసుకుందాం. చూద్దాం కలిపి. చిక్కగా బాగా అయిందండి పులుసు. ఇందులో ముక్కలు వేసుకుందాం ఇప్పుడు. ఒక 2 నిమిషాలు ముక్కలు వేయడం పూర్తయింది. ఒక 2 నిమిషాలు మూత పెడదాం. ఇలా కుత ఉడుకుతుంది. ఇందులో స్పూన్ పెట్టి కలపెట్టొద్దు కదా, ఒకసారి ఈ గిన్నెని తిప్పుకుందాం. ఒక 5 నిమిషాలు ఇలా ఉడకబెట్టుకుందాము. ఇలా ఉడికాక మసాలా వేసుకుందాం. అలాగే కొత్తిమీర వేసుకొని దించుకుందాం. బాగా దగ్గరికి మగ్గిందండి. ఇప్పుడు కొత్తిమీర, మసాలా, అలాగే మెంతులు, జీలకర్ర పొడి వేసుకుందాం. ఇది వేసుకుందాం. మిగతా అది ఫ్రైలోకి కావాలి, చేపల ఫ్రైలోకి కావాలి. ఒక నిమిషం మగ్గాక బంద్ చేసుకుందాం. ఇక మసాలా కొత్తిమీర వేసాం కదా, ఇలా కలుపుకుందాం. ఫిష్ కర్రీ రెడీ. స్టవ్ కింద బంద్ చేసుకుందాం. ఇప్పుడు ఫిష్ ఫ్రై చేసుకుందాం. మ్యాగ్నేట్ చేసిన పీసెస్ వేద్దాం. ఇప్పుడు ఆయిల్ బాగా కాగిందండి. అన్ని ముక్కలు ఒకేసారి వేసుకున్నాను. రెండో సైడ్ తిప్పుకుందాం. ఇప్పుడు
ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొక సైడు తిప్పుకుంటూ కాల్చుకుందాం. ఇలా తిప్పుకుంటూ కాల్చుకుంటేనే ముక్క 2 సైడ్లు మంచిగా కాలుతుంది. అప్పుడు ఈవెన్గా ప్రతి ముక్కకు మంచిగా కారం, ఉప్పు, మసాలా అన్నీ మంచిగా సరిపోతాయి. ఇంకొక నిమిషం పాటు వేగనిద్దాం. ఇటు పక్క మళ్ళీ ఇంకొక సైడ్ తిప్పుకుందాం. ఇలా ఫ్రై చేస్తే ఒక 4-5 డేస్ ఉంటుందండి. ఇట్లా ఈ ఫ్రై బాబుకి ఇలా ఇష్టం కనుక ఇలా వండుతున్నాను. పెద్ద పీసెస్ ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసుకుందాం. లాస్ట్లో కొంచెం మసాలా వేద్దాం. ఫ్రై కంప్లీట్ అండి. ఇక బంద్ చేసుకుందాం స్టవ్ కింద. చేపల ఫ్రై, చేపల కర్రీ, చేపల ఫ్రై 2 వండడం పూర్తయిందండి. ఇంకొకసారి చెప్తున్నాను, కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ క్లిక్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయండి. పాతవారు అయినా సరే లైక్ చేయండి. ఇంతటితో ఈ బ్లాగ్ ముగిస్తున్నాను. నా స్టైల్లో చేపల ఫ్రై, చేపల కర్రీ ఎలా వండానో చూపించాను. మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. అందరికీ బాయ్ బాయ్.